హాయ్ అండి. ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన లెమన్ పులిహోర చాలా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అలాగే టైం కూడా వేస్ట్ అవ్వదండి. లెమన్ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 గ్లాస్ రైస్‌ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని మంచిగా వాష్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. ఇక్కడ నేను అన్నాన్ని గంజి వార్చుతున్నానండి. అన్నం ఒక 80% ఉడికాక గంజి అంతా వార్చుకొని అన్నం నీరు తీసాక అన్నాన్ని ఒక గిన్నెలో వేసుకొని బాగా ఆరబెట్టుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ రైస్‌కి 2 లెమన్స్ మీడియం సైజ్ 2 లెమన్స్ వేసి అందులో తగినంత ఉప్పేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత పోపు కోసం కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వేరుశనగ పప్పు అలాగే జీడిపప్పు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనము ఆరబెట్టుకున్న అన్నంలో లెమన్ జ్యూస్ వేసి బాగా కలుపుకున్నాక మనం పెట్టుకున్న పోపు వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్‌గా అయిపోయే లెమన్ పులిహోర ఒకసారి ట్రై చేయండి.